కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉంది. కాబట్టి ఎవరి రాజ్యాలలో వాళ్లు హాయిగా సుఖశాంతులతో ఉండేవారు. ధర్మ సంస్థాపన అన్న పదమే లేదు. త్రేతాయుగంలో ధర్మం 3 పాదాలు ఉంది. ఒక పాదం కుంటుపడింది. కాబట్టి దేవతలు వేరు, రాక్షసులు వేరు. ఎవరి రాజ్యాలు వారివే. ఉదాహరణకు రాముడు, రావణుడు. రాక్షస సంతతి పేట్రేగిపోయి మునులు, యోగులు నిర్వహించే హోమాలు, యజ్ఞాలకు ఆటంకం కలిగించేవారు. అదే దిగజారుడుతనానికి నాంది. ద్వాపరయుగం ధర్మం 2 పాదాలు ఉంది. కాబట్టి ఒకే రాజ్యంలో స్వార్థం ప్లస్ నిస్వార్థం, కష్టాలు ప్లస్ సుఖాలు, పాండవులు ప్లస్ కౌరవులు = కుటుంబం ఒక్కటే. కాని అన్నదమ్ముల మధ్య యుద్ధాలు. ధర్మ సంస్థాపనకు శ్రీకృష్ణ అవతారం. కలియుగంలో ధర్మం 1 పాదం. కాబట్టి ప్రతి మనిషిలో 99% నెగటివ్, స్వార్థం ఎక్కువ. దైవత్వం 1%. అందుకే వ్యక్తుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు, యుద్ధాలు. మానవుని తెలివి, టెక్నాలజీ అంతా వినాశనానికి ఉపయోగపడుతుంది. దీని ప్రక్షాళనకే ప్రపంచ శాంతికి PMC ధ్యాన మహాయజ్ఞం, వేలాది మందితో నిర్వహించే ధ్యానం యొక్క శక్తి తరంగాలు ప్రపంచ శాంతికై ఎంతైనా అవసరం. గమనించి సహకరించండి.